కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథాభిమానులకు నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ రాజముద్రిక. రచయిత ఆరుద్ర. ఆరుద్ర అసలు పేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి. ప్రముఖ సాహితీవేత్త, పరిశోధకులు. పలు సినిమాలకి సంభాషణలు, అమూల్యమైన పాటలు రాశారు. ఒక విశ్వవిద్యాలయం చేయాల్సిన పనిని ఒంటరిగా చేసిన ఘనుడు. అదే సమగ్ర ఆంధ్ర సాహిత్యం. నవలలు, నాటికలు, కవితలు, కథలు, వ్యాసాలు, ఇలా ఆరుద్ర చేపట్టిని శాఖ లేదు. పట్టిందల్లా బంగారమైంది. నాట్యశాస్త్రం, చదరంగంపై పుస్తకాలు రాశారు. మ్యాజిక్ అద్భుతంగా చేసేవారు. బహుముఖ ప్రజ్ఞలు గల అతి కొద్ది మందిలో ఆరుద్రది సుస్థిర స్థానం. ఆరుద్ర 1925 సంవత్సరంలో జన్మించారు. 1998లో కన్నుమూశారు. ఆరుద్ర గారి కథ రాజముద్రిక. నవరత్న ఖచ్చితమైన బంగారు కంకణాలు ధరించిన ఒకానొక సుకుమారపు ఆడచేయి వజ్రవైఢూర్యాలు తాపనం చేసిన దంతపు పెట్టె తెరిచింది. దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఆ కంకణాల కాంతులతో పెట్టెలో ఉన్నటువంటి వస్తువు కనబడుతుంది కదా అని ఆ జవరాలి కళ్ళు చూస్తే ఏమిటి కనపడిందయ్యా అంటే ఖాళీ పెట్టె. అయినా ఆ నరజన తుణికిందా, బిణికిందా, కెవ్వున అరిచిందా, గాభరా పడిందా? లేదు. పోయిన వస్తువు పొల్లా కాదే. దక్షిణాపథానికంతటికీ ఏకఛత్రాధిపత్యం స్థాపించుకున్నటువంటి సర్వం సహా చక్రవర్తి సంతకానికి ప్రత్యామ్నాయ చిహ్నం సాక్షాత్తు శ్రీకృష్ణదేవరాయలి రాజముద్రిక. ముద్రిక నిశాని ఏ కాగితంపైన ఉంచితే ఆ కాగితం రాజశాసనం అయిపోతుంది. మండలాధిపతిని లేకి బికారిగా, మామూలు వాడిని మండలాధిపతిగా మార్చే శక్తి, యుక్తి దానికి ఉన్నాయి. అది ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు సర్వాధికారులు గల సార్వభౌముడికి బదులుగా శ్రీముఖాలు జారీ చేయవచ్చు. అటువంటి రాజముద్రిక కనపడకుండా పోతే ఆ అబల చీమ కొట్టినట్టయినా బాధ పొందలేదు. పేటికను ఎలాగైతే చప్పుడు చేయకుండా తెరిచిందో అలాగే సవ్వడి కాకుండా మూసేసింది. పట్టు దూదిపరుపుల మీద మెత్తని పాదాలతో అడుగులు కొలుచుకుంటున్నట్టు అతి సుతారంగా నడిచింది. బాలీసులను ఆనుకొని కూర్చున్న వీరుడి ఒడిలోకి వాలిపోయింది. అతడి చెక్కిలిపై తన చెక్కిలి చేర్చింది. అతడి నల్లని చెక్కిళ్లపై ఈమె పసిడివన్నె బుగ్గలు చేరేసరికి ఎలా కనబడుతుందంటే పదారవన్నీయ మేలిముద్ద గీటురాయి మీద ఉన్నట్టుగా గోచరిస్తుంది. ఆ వగలాడి తన లేనినవాడి చెక్కిలి చేర్చి ఊరుకున్నదా? లేదు. అతడి చెవి వద్దకు తన పెదవులను పోనిచ్చింది. నాయుడా, కొంప మునిగింది. రాజముద్రిక పేటికలో లేదు అని మెల్లిగా చెప్పింది. అతడు హేమాంగి అని అంతమెల్లగానూ ఆశ్చర్యం చెందాడు. ఆ నాయుడు నాగమనాయుడు, శ్రీకృష్ణదేవరాయల వారితో శేఖానా అధికారి. హేమాంగి ఈ నాయనింగారి ఉంపుడు కత్తెల్లో కల్లా ఇంపైన సొంపైన అందగత్తె. పాండ్య చోళ రాజ్యాల సరిహద్దు సీమలో పచ్చపట్టు గుడారాలు, పందిటి గుడారాలు, చిత్తరువుల గుడారాలు, జిడ్డుమైనపు పూల గుడారాలు ఎన్నో ఎడలేకుండా ఎత్తించారు నాయనింవారు. ఆ గుడారాల నడుమున 40 స్తంభాల నామతీర్థంపు గుడారంలో నాగమనాయనివారు నెలకొని ఉన్నారు. అందులోనే ఈ సంఘటన జరిగింది. రాజముద్రిక కనబడటం లేదని హేమాంగి చెప్పేసరికి నాయనింవారి మోము తెల్లవారుజామున తూర్పు దిక్కు వలె అయింది. అపహరించింది ఎవరై ఉంటారు అని నాయనింవారు అతి నెమ్మదిగా తనలో తాను అనుకుంటున్నట్లుగా హేమాంగిని అడిగారు. 2000 గుర్రాలు, 6000 కాలిబలం చుట్టూ కాపలా ఖణాయించి ఉంటూ ఉండగా నడిగుడారంలోకి చొరబడి ఎవరు ఈ దొంగతనం చేయడానికి కావలసినంత గుండె ధైర్యం కలవారు? రాజముద్రికలను అపహరించవలసిన అవసరం ఏమున్నది? నాయనింవారు యోచించారు. మోము తిప్పి హేమాంగి వంక సాభిప్రాయంగా చూసి తల పంకించారు. నీవు నీ తారాహారాన్ని భద్రం చేసే పేటిక కూడా అచ్చంగా ఇలాగే ఉంటుంది కదా, అది ఇలాతే అని ఆజ్ఞాపించారు. హేమాంగి తారాహార పేటిక తీసుకుని వచ్చి నాయనింవారి ఎదుట పెట్టింది. తారాహారాన్ని తస్కరించదలుచుకున్నవాడు తడబడి పొరపాటున రాజముద్రికని అపహరించాడేమోనని అభిప్రాయపడ్డారు. వారు పేటికని తెరిచారు. తళతళా మెరుస్తూ అందులో తారాహారం ఉన్నదా? లేదు. తస్కరుడు రెండూ కాజేసినాడు. ఎందుకు? తారాహారం వల్ల దొంగకు లాభం కలగవచ్చు.
రాజముద్రికను అపహరించడంలో వాడి ఉద్దేశం ఏమిటి? నాయని వారికి ఏమీ పాలుపోక తూర్పు దిక్కులాగే వారి తెలివి కూడా తెల్లారిపోయింది. హేమాంగి శ్రీవారి శిరస్సును ఒడిలోకి తీసుకుని నిమురుతూ ఆలోచించింది. నాయుడా, రాజముద్రిక వల్ల ఎవరికి లాభం అని ప్రశ్నించి తానే జవాబు చెప్పింది. ఆ ముద్రిక ఎవరి చేతిలో ఉంటే వారు రాజశాసనాలు చేయవచ్చు. నన్నేలిన నాయనివారిని కూడా రాయలవారు అటువంటి రాజశాసనాలు చేయమనే కదా ఈ పాండ్య చోళ సరిహద్దు సీమకు పంపించారు. ఈ విధమైనటువంటి శాసనాలు చేస్తే ఎవరికి అపకారం కలుగుతుందో వాళ్లకి రాజముద్రిక తమ వద్ద లేకపోయిన పక్షంలో లాభం కలుగుతుంది అన్నది అతి తగ్గు స్థాయిలో ఆమె. తగవు పరిష్కరించబడుతున్నప్పుడు ఇరుపక్షాలలో ఎవరికో ఒకరికి లాభకరంగానే తీర్పు ఇవ్వక తప్పదు. అటువంటి తీర్పు ఎవరికి అనుగుణంగా ఉంటుందో ఇప్పటికీ హేమాంగి కూడా తెలియనేలేదు నాయనివారు. అందుచేత వాదికి దిగిన పాండ్య చోళ రాజ్యాలలో ఏ ఒక్కరో రాజముద్రికను తస్కరింపజేసి ఉంటారు. ఈ విధంగా తన అభిప్రాయాన్ని నాయనివారికి హేమాంగి విన్నవించుకున్నది. ఈ విన్నపాలు వినవారై వారు ఏమన్నారంటే, ఈ ఇద్దరిలో ఎవరు ఇటువంటి గుండెలు తీసిన పని చేశారో ఎలాగూ కనిపెట్టడం? వీరశేఖర చోళుణ్ణి, చంద్రశేఖర పాండ్యుణ్ణి సభాముఖానికి రప్పించి అడిగితే తేలే ప్రశ్నేనా ఇది? కాదు. రాజముద్రికను అపహరించడం మహాపచారం. పాండ్యుడు గాని చోళుడు గాని అలా చేసినట్లు ఒప్పుకుంటారా? ఒకవేళ ఈ విధంగా పిలిచి అడిగితే నాయనివారికి ఎంత నగుబాటు. చెప్పన్న గుడార నట్టనడమున 40 స్తంభాల నామతీర్థపు గుడారంలో ఉంపించినటువంటి రాజముద్రికను నాయనివారు కాపాడలేకపోయారన్న వైనం వెలికి వస్తే ఇంకేముంది? రాజముద్రికను కాపాడలేకపోవడం రాజ్యాన్ని రక్షించగల స్తోమత లేదని చాటించుకోవడమే కదా. సాధనం ఏమిటా అని నాయనివారు తలపట్టుకుని యోచించసాగారు. వారిని కనువాల్చక చూసింది హేమాంగి. దక్షత తగలడ్డట్టే ఉన్నది అని శ్రీవారు స్వగతంగా విసుక్కున్నారు. తగలడ్డం అన్నమాట విన్నది హేమాంగి తన్నేలిన వారిని చూసింది. చూసి వారి తలపట్టు కూర్చోవడం చిత్తగించింది. నాయుడా, తలపట్టు కూర్చుంటే ఏం ప్రయోజనం అన్నది. మరేం చేయమంటావు అని సెలవిచ్చారు నాయనివారు. తల కట్టుకు పడుకోండి అని సలహా ఇచ్చింది ఆ నెరజాన. పడుకుంటే అని అర్థోక్తితో అడిగారు వారు. తగలడుతుంది అందామె. ఏమిటి? అది తమకు అనవసరం. నన్నేలిన నాయనం వారికి కావలసింది రాజముద్రిక భద్రంగా తిరిగి రావడం. నా మాట వింటే అది జరుగుతుంది అందామె. రెప్పపాటు కాలం నాగమనాయకులు హేమాంగిని చూశారు. తెల్లవారిందని వైతాళికులు గుడారం వెలుపల గానం చేస్తూ నాయనం వారికి మేలుకొలుపులు పాడుతున్నారు. వారు హేమాంగి సలహా ప్రకారం తలకట్టుకుని పడుకున్నారు. కృష్ణదేవరాయల వారు కటకం మొదలుకొని కన్యాకుమారి దాకా రాజ్యం వెళుతూ ఉండగా మధురలో చంద్రశేఖర పాండ్యుడును, తంజావూరులో వీరశేఖర చోళుడును రాయలవారికి వశవర్తులై రాజ్యం చేస్తూ ఉండిరి. ఈ దక్షిణ రాజ్యం యావత్తూ విజయనగరం తోసేఖానాకు అడమానం ఉన్నది. పాండ్యుడి దగ్గర నుంచి చోళుడి వద్దకు కప్పాలు పుచ్చుకుంటూ తోసేఖానా అధికారి నాగమనయం వారు రాయలవారిని కొలుచుకుంటూ విజయనగరంలోనే ఉంటున్నారు. ఇలా ఉండగా చోళుడి రాజ్యం కట్టుకుందామని పాండ్యుడు, పాండ్యుడి సింహాసనాన్ని పట్టుకుందామని చోళుడు ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ ఉన్నారు. ఒకరి భోగట్టాలు ఇంకొకరు వేగుల వాళ్ల వల్ల విన్నటువంటి వారై సరైన సమయం కోసం ఇద్దరూ వేచి ఉన్నారు. విజయనగరం వేగులవాళ్లు ఊరికే ఉన్నారా? సామంతులిద్దరూ సమరసాన్నాహాల్లో నిమగ్నమవుతున్నారని రాయలవారికి వేగులు విన్నపాలు ఆలపించుకున్నారు. ఇలా విజయనగరం వేగులవాళ్లు విన్నపాలు అంపించుకున్నట్టు చోళుడి వేగులు, పాండ్యుని గూఢచారులు తెలుసుకున్నటువంటి వారై తమ తమ ఏలికలకు మనవి చేసుకున్నారు. అంతలో ఏం జరిగిందయ్యా అంటే, చోళుడు పాండ్యుడి మీద చాడీలు చెప్పుకుంటూ రాయలవారికి ఫిర్యాదు చేసుకున్నాడు. పాండ్యుడు చోళుడి మీద నేరాలు మోపుతూ రాయలవారికి కమ్మ వ్రాయించినాడు. ఈ రెండు అభియోగాలు విన్నటువంటి వారే రాయలవారు తోసేఖానా అధికారి నాగమనాయం వారిని పిలిపించి, దక్షిణదేశం యావత్తూ మీ తోసేఖానాకు అడమానం ఉన్నది కదా, మీరు సైన్య సమేతంగా పోయి ఇద్దరి అభ్యర్థనలను వినండి, తగినట్టుగా తీర్పు ఇవ్వండి. మీరు చేసిన తీర్పు మేము చేసినట్టే. అందుకు నిదర్శనంగా మా రాజముద్రికను మీ చేతిలో ఉంపిస్తున్నాం అన్నారు. మహాప్రసాదం అని నాగమనాయని వారు రాజముద్రికను దోసిట పుచ్చుకున్నవాడై వజ్ర వైఢూర్యాలు తాపడం చేసిన దంతపు పెట్టెలో భద్రం చేశారు. నాయనం వారికి రాయలవారు రాజముద్రికనివ్వడం నిండు పేరోలగలను జరిగింది. 2000 గుర్రం, 6000 కాల్బలం గల రాణువను కూర్చుకుని
నాయనివారు దక్షిణాపథానికి తరలివెళ్లి పాండ్య చోళ దేశాల సరిహద్దుల్లో సీమలో గుడారాలెత్తించారు. తమ సముఖానికి వచ్చి విన్నపాలు చేసుకోవలసిందని పాండ్యుడికి చోళుడికి వర్తమానాలు చేసినారు. చోళుడు వచ్చి తన గడ్డ మీద గుడారంలో విడిసినాడు. అలాగే పాండ్యుడును తన సీమలో మకాన్ చేసినాడు. ఇద్దరూ రోజూ నాగమనాయని వారికి సముఖానికి సపరివారంగా వెళ్ళి తమ తమ వాదనలు నివేదించుకుంటున్నారు. 6 రోజులు ఆ విధంగా వాదనలు విన్నటువంటి వారై 7వ రోజున మాపటి వేళ నాయనివారు ఏమన్నారంటే, చోళుడా, నీవు మనవి చేసుకున్నది విన్నాను. పాండ్యుడా, నీవు విన్నవించుకున్నది చిత్తగించినాను. రేయంగా ఆలోచించి రేపు సూర్యోదయ ఘడియంలో నా తీర్పు ఫర్మానాగా వ్రాయించి రాజముద్ర వేయించి మీ విడిది గుడారాలకు పంపుతాను. ఇది విన్నటువంటి వారే చోళుడు పాండ్యుడు దేవరచిత్తం మా భాగ్యం అని వెళ్ళిపోయారు. 7వ రోజు రాత్రే రాజముద్రిక పోయింది. ఏ సూర్యోదయ ఘడిలో ఆజ్ఞాపత్రంగా తమ తీర్పుని వ్రాయించాలో ఆ సమయంలోనే నాగమనాయని వారు తలకట్టు కట్టుకుని పడుకున్నారు. తమ్మేలిన వారికి తలభారం అని సిబ్బందికి తెలిసింది. ఈ వైనం ఆనోటా పొక్కి పాండ్యుడికి చోళుడికి తెలిసింది. ఇద్దరూ రెక్కలు కట్టుకుని వచ్చి వాలినట్టు నాయనివారు 40 స్తంభాల గుడారం వద్దకు చేరుకున్నారు. నాయనివారు మొదట చోళుని లోపలికి రప్పించుకున్నవారై, చోళుడా, నువ్వు విజయనగరానికి నమ్మిన వంటువై రాయలవారిని కొలుచుకుంటానని బాస చేసి ఉన్నావు. మా మేలినవారు గీసిన గీటు దాటనని మాటిచ్చినావు. నీ సరిహద్దు ఎంతవరకో ఆ మేర దాటనని ప్రమాణం చేసినావు అని చెప్తూ ఉండగా నిప్పు అని నికాయంలో కేకలు వినిపించాయి. నన్నేలిన నాయుడా, చిత్తరుల గుడారానికి నిప్పంటుకున్నది అని హేమాంగి నాయనింగారి దగ్గరకు వచ్చి చెప్పింది. అప్పుడు వారేం చేశారయ్యా అంటే, తమ చేతికి అందుబాటులో ఉన్న దంతపు పెట్టెను తీసుకుని పరివారం చూస్తూ ఉండగా దానిని చోళుడి చేతిలో పెట్టి, ఇది రాయలవారి ముద్రిక ఉంపించిన పేటిక. ఏలినవారిని ఎలాగైతే కొలుచుకుంటానని బాస చేసేవో దీనిని అలాగే కొలుచుకో. నీ విడిదిలో దాచు. గుడారాలు కాలిపోయినా రాజముద్రిక భద్రంగా ఉంటుంది అన్నాడు. మహాప్రసాదం అని ఆ పేటికని కన్నులకద్దుకొని చోళుడు కదిలాడు. హేమాంగి అతనిని గుడారం యొక్క పాణిద్వారం వైపు పంపించి వేసింది. అంతటా నాయనివారు పాండ్యుని కూడా లోనికి రప్పించుకొని రాజముద్రికి ఉన్న పేటిక పరశురామ ప్రీతి కాకుండా కాపాడమని అతనికిచ్చి నచ్చచెప్పి సింహద్వారం వైపు పంపించి వేశారు. చోళుడు పాండ్యుడు తమ తమ గుడారాలు చేరుకునేలోగా నాగమనాయని వారి గుడారాలలో రేగిన నిప్పు చప్పున చల్లారింది. హేమాంగి తన్నేలిన వారి తలకట్టు విప్పి తలంటు పోసింది. ఆనాటి మాపటి వేళ పంచమహావాయిద్యాలతోనూ నెలకొన్న కొలువు తీరి రాజముద్రకు పంపించిన పేటికను పట్టుకుని రమ్మని పాండ్యునికి చోళునికి విడివిడిగా వర్తమానం చేశారు. ఇద్దరూ చెరొక పేటిక పట్టుకుని వచ్చారు. వస్తూనే ఒకరినొకరు చూసుకున్నారు. ఎదుటివాని చేతిలో కూడా పేటిక ఉండడం చూసి నివ్వెరపోయారు. పాండ్యుడి చేతిలోని పేటికను తీసుకుని మన్నీల బొమినీడు అనే దండనాయకుడు నాయనివారి ముందు ఉంచాడు. చోళుడి చేతిలో తీసుకుని అదేవిధంగా మొదటిదాని పక్కనే ఉంపించాడు. 2 పేటికలను చూడగానే నిండు పేరోలగం కూడా నివ్వెరపోయింది. హేమాంగి సుతారంగా నడిచివచ్చి 2 పేటికలని కొద్దిగా తెరచి చూసి తన్నేలిన నాయనివారి వంక సాభిప్రాయంగా చూసింది. శ్రీవారు గొల్లున నవ్వారు. పాండ్యుడు చోళుడు గిజగిజలాడిపోయారు. నాయనివారు అప్పుడు గంభీర వాక్కులతో ఏమన్నారంటే, చోళుడా పాండ్యుడా, మీరిద్దరూ దుష్టులే. మీ రాజ్యాలతో సంతృప్తి చెందక ఒకరి రాజ్యం ఇంకొకరు కట్టుకుందామనే ప్రయత్నం చేస్తున్నారు. 7 రోజులు మీ ఇద్దరి వాదనలు విన్నటువంటి వాడనై మీ ఇద్దరూ దుష్టులు అనే నిర్ణయానికి వచ్చాము. అయితే మీలో ఎవరు అధికంగా దుష్టులో మేము రుజువు చేసే కన్నా మీ చేతులతో మీరే ఆ విధమైనటువంటి చేసుకోవడానికి వీలు కల్పించాలని అభిప్రాయపడ్డాం. అందుకే నిన్న మాపటి వేళ మీ ఇద్దరికీ మేమేమని సెలవిచ్చాం, రాత్రల్లా ఆలోచించి తెల్లవారుజామున సూర్యోదయ ఘడియల్లో ఆజ్ఞాపత్రం వ్రాయించి అందుపైన రాజముద్రిక ఉంపించుతాము అని చెప్పాం. మీలో ఎవరు ఎక్కువ దుష్టుడైతే వాడు తనకు వ్యతిరేకంగా మా తీర్పు ఉండగలదని భావించి భయపడతాడని మాకు తెలుసు. మా తీర్పు రాజశాసనం కావాలంటే దాని కింద రాజముద్రిక నిశాని అవసరం. ఆ విషయం మీకు తెలుసు. అందుచేత మీలో ఎక్కువ దుష్టుడు నేటి సూర్యోదయ ఘడియలలోగా రాజముద్రికను తస్కరింపచేస్తాడని మేము భావించాం. మేం భావించినట్టే జరిగింది. మీలో ఒకడు ఆరితేరిన గజదొంగను ఆ పనికి వినియోగించారు. ఆ దొంగ రాజముద్రికను అపహరించడం మే కన్నులారా చూస్తిమి. అయినా భుజబలంతోనే కాక బుద్ధిబలంతో కూడా రాయలవారిని కొలుచుకుంటున్నాం కనుక మేము తస్కరుని
రాజముద్రిక దొంగిలించుతూ ఉండగా చూసి చూడనట్టు ఊరుకున్నాం. ఎందువల్ల? మేము చోరుణ్ణి పట్టుకుంటే ఏముంది? వాడు ఒక్కడే దొరుకుతాడు. తనను ఈ మహాపచారానికి వినియోగించిన వాడి పేరు చెప్తాడా? చెప్పడు. ఒక నికృష్ట తస్కరుడు తప్ప వాడిని కొలువులోనికి తీసుకున్నవాడు దొరకడు. అందుకే ఊరుకుని మా బుద్ధిబలం ఉపయోగించాం. పొద్దుట మీ ఇద్దరినీ విడివిడిగా పిలిచి తగు మనుష్యులు చూస్తూ ఉండగా రాజముద్రకు ఉంపించిన పేటిక అని చెరొక ఖాళీ పెట్టెను ఇస్తిమి. అది రిక్తపేటిక అని మీలో ఒకరికి అప్పటికే తెలుసు. అయినా పైకి పెద్ద మనుషుల వలె నటించాలి కనుక మాటలాడక తీసుకువెళ్లారు. పొద్దుట మా విడితి నుంచి తీసుకువెళ్తున్న పేటికలో రాజముద్రిక ఉందని తగు మనుష్యులు భావించిరి. కనుక సాయంత్రం మీరు పేటికని తిరిగి తీసుకుని వచ్చాక అందులో అది లేకపోతే ఎవరైనా ఏమనుకుంటారు? ఎవరినైతే సంరక్షించనున్నామో అతడే అది ఈనాడు అపహరించాడని అందరూ తలపోస్తారని నిన్న రాత్రి దొంగతనం చేయించిన సామంతుడే ఈ సాయంత్రం దానిని పేటికలో పెట్టి తిరిగి తీసుకువచ్చాను. ఎవరి పేటికలో రాజముద్రిక ఉంటుందో వాడే ఎక్కువ దుష్టుడు అని నాయనివారి సింహగర్జనలే పలికేసరికి నిండు పేరోలకం కంపించిపోయింది. హేమాంగి 2 పేటికలు పూర్తిగా తెలిచింది. పాండ్యుడు తెచ్చిన దానిలోనే సముజ్వల కాంతులతో రాజముద్రిక విరాజిల్లుతోంది. పాండ్యుని ముఖాన నిజంగానే కత్తి వేస్తే నెత్తురు లేదు. కత్తి వేసినది నాగమనాయని వారే. పాండ్యుడు పరమ దుష్టుడని తేలింది కదా, వాడి రాజ్యం నాకు కట్టబెట్టండి అని చోళుడు నాయనివారికి వేడుకోలు చెప్పుకున్నాడు. లేదు, వాడి రాజ్యం నేనే కట్టుకుంటాను. ఎందుకయ్యా అంటే మా ఇష్టవేశ్య తారాహారాన్ని పాండ్యుడు నియోగించిన దొంగ తస్కరించాడు. పాండ్యుడి రాజ్యమంతా కలిపిన ఆ తారాహారం విలువ చేయదు అన్నారు నాయనివారు. పోనీయండి, నా రాజ్యం నాకుంటే చాలు అని చోళుడు అంజలిబద్ధుడే అంటూ ఉంటే నాయనివారు అడ్డొచ్చి పాండ్యుడి రాజ్యం తారాహారానికి సరిపోదు అని సెలవిస్తుంది కదా, ఆ విలువకు సరిపడిన రాజ్యం కట్టుకోవాలి. అందుకు నీ రాజ్యాన్ని కూడా మేమే చేపడతాం అన్నారు. పాండ్య చోళదేశాలు రెండిటినీ ఈ విధంగా భుజబలంతోనూ బుద్ధిబలంతోనూ నాగమనాయని వారు వశపరుచుకున్నారని అందరూ వేనోళ్ల చెప్పుకున్నారు. అయితే భుజబలం నాయనివారిది, బుద్ధిబలం హేమాంగిది అని ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు. విన్నారు కదండి, ఆరుద్ర గారి రచన రాజముద్రిక కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంత ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.